హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ 15 ఏళ్ల రద్దుపై అధికారిక ఆదేశాలైతే జారీ. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తాజాగా వెలువడింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఆరోగ్య పథకంలో ఈహెచ్ఎస్ సవరణలు చేస్తూ కొత్త ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు 2025 అక్టోబర్ 13వ తేదీ నుండి అమల్లోకైతే వస్తాయని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మార్పులతో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, వారి ఆధారితులకు నేరుగా లాభమైతే చేకూరనుంది. ప్రభుత్వం సుమారు 2000 వైద్య ప్రక్రియలకు సంబంధించిన ప్యాకేజీ రేట్లను సవరించింది. గత 15 సంవత్సరాలుగా ఒకే రకమైన ఛార్జీలతో పనిచేస్తున్న ఈ పథకంలో మార్పులు రావటం ఉద్యోగ వర్గాల్లో ఆనందాన్ని కలిగించింది. ఈ సవరణలతో రియంబర్స్‌మెంట్ ప్రక్రియలో ఎదురయ్యే అడ్డంకులను తొలగిస్తూ చికిత్స పొందే వారికి మరింత సులభతరం చేసే విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇకపై క్యాష్‌లెస్ హెల్త్ సర్వీసెస్ మరింత విస్తృతంగా అమల్లోకైతే రానుంది. అంటే ఉద్యోగులు, పెన్షనర్లు ఆసుపత్రిలో నేరుగా చికిత్స పొందగలరు. వారి వద్ద నుంచి ముందుగానే డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఆ వ్యయాన్ని భరించనుంది. ఈ మార్పులతో ముఖ్యంగా గుండె సంబంధిత, కిడ్నీ క్యాన్సర్, ఆర్థోపెడిక్, డయాబెటిక్స్ చికిత్సలు వంటి ఖరీదైన వైద్య ప్రక్రియలకు సంబంధించిన ఖర్చులు ప్రభుత్వ పథకం కింద పెరిగాయి. దీంతో రోగులకు భారం తగ్గి నాణ్యమైన వైద్యం అందుకునే అవకాశం అయితే పెరిగింది. అలాగే రియంబర్స్‌మెంట్ క్లెయిమ్‌లను ఆన్‌లైన్‌లో వేగవంతంగా ప్రాసెస్ చేయడానికి కొత్త సాఫ్ట్‌వేర్ వ్యవస్థను ప్రవేశపెట్టే విధానం జరుగుతోందని సమాచారము. మరి దీని ద్వారా నెలల తరబడి పడే బిల్లుల క్లియరెన్స్ సమయం గణనీయంగా తగ్గనుంది. ఉద్యోగ సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. వారు దీన్ని ఉద్యోగుల ఆరోగ్య భద్రత పట్ల ప్రభుత్వం చూపిన సానుకూల వైఖరిని అభివర్ణిస్తున్నారు. అయితే కొత్త రేట్ల అమలులో ఆసుపత్రులు సహకరించకపోతే పర్యవేక్షణ బలపడాలని సూచించారు. మొత్తానికి 15 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ మార్పులు ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న పెద్ద ఊరటనివ్వడమే కాకుండా ప్రభుత్వ ఆరోగ్య పథకానికి ఆధునీకరించే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా అయితే నిలుస్తూ ఉన్నాయి.